ఎమ్మెల్యే అడుగుతాను అరే జరుగు ఇక్కడ ఇక్కడ నవ్వింది అంటే కొంచెం లేచి పెట్టిన పరుగు కొంచెం జరగన్నా పరుగన్నా కొంచెం వెనకరా అది వెనకరా దాదాపుగా భారతదేశంలో 90 నియోజకవర్గాల్లో ఎలక్షన్ అయింది. ఆ ఎలక్షన్ భాగంగా కాంగ్రెస్ పార్టీలో కూడా పోటీలో ఉన్నారు. మొత్తం భారతదేశంలో 90 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గ ఎలక్షన్ అయింది. అందులో మన స్టేట్లో కూడా 17 నియోజకవర్గాలు అనుకుంటా 17 నియోజకవర్గాలు మన స్టేట్లో అయినాయి. కాబట్టి దాదాపుగా మాకు కూడా 17కు 17 గ్యారంటీగా మాకు సీట్లు గెలుస్తాయని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మా 7 నియోజకవర్గాలలో నాకు ఎమ్మెల్యేలు సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, తెలుగుదేశం అందరూ కూడా సహకరించారు. దానితోని పాటు మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా నాకు సహకరించారు. మా 7 ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలైన అందరూ కూడా సహకారంతోనే మేము ముందుకు వెళ్ళవలసి వచ్చింది. ఇక రిజల్ట్ వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాం. మేము గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ అని నేను భావిస్తున్నా. అధిక మెజార్టీతోనే గెలుస్తానని నేను భావిస్తున్నా. భాగంగా ప్రజలందరూ భారీ సంఖ్యలో పోలింగ్ బూత్లో ఎదురుగా పొద్దున 6 గంటల నుండి వాళ్ళు బార్లు తీరు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఊలూరుతున్న ప్రజలందరూ ఈసారి ఎక్కడెక్కడో వివిధ గ్రామాల నుండి వచ్చి ఇక్కడ ఓట్లు వేయడానికి కంకణబద్దులై ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మన కేంద్ర మాజీ మంత్రివర్యులు పూరిక బలరాం నాయక్ గారి విజయం తథ్యం. వారు ఇక్కడ భారీ మెజార్టీతో గెలుస్తున్నందుకు, అలాగే ప్రజలందరూ గత నెల రోజుల నుంచి వివిధ గ్రామాలలో, వివిధ మండలాల్లో అహర్నిశలు కృషి చేసి మన బలరాం నాయక్ గారి గెలుపు కొరకు వారు పాటుపడినందుకు వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాగారం, పినపాక అంటే మణుగూరు ఇల్లందు చూసుకొని మైబాద్ రావడం జరిగింది. జరిగినటువంటి ఓటింగ్ సరళి చూస్తే కొంత సైలెంట్ ఓటింగ్ జరుగుతూ ఉంది. యువకులు వాస్తవానికి యువత ఏదైతే ఉందో యువత బిజినెస్ సర్కిల్ అంతా మోడీ గారి పాలన కావాలి, మోడీ గారు అయితే బాగుంటుందని మొదటి నుంచి ఇది అందరూ మనం విన్నటువంటి విషయమే. నేను ఎక్కడ అడిగినా అదే జరుగుతూ ఉంది. సో ముఖ్యంగా యూత్, ఈ బిజినెస్ వాయిస్ ఉన్నటువంటి వాళ్ళు ఈ దేశం ప్రేమించేవాళ్ళు, అంటే మిగతా వాళ్ళు ప్రేమించరని కాదు, కానీ ఆ విజ్ఞానం అంతవరకు ఉన్న వాళ్ళందరూ ఈసారి మోడీ గారినే ప్రధానమంత్రిగా చూడాలి. అందులో మా 3 అభ్యర్థులను పోల్చుకుంటే సార్ మీకంటే ఒక మంచి వ్యక్తి ఎవరు పార్లమెంట్కి పంపించలేము, మిమ్మల్ని పంపించాలని మేమంతా మిమ్మల్ని కోరుకుంటున్నాం, ఓటింగ్ కూడా చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఒకరిద్దరు అటువంటి వాళ్ళు ఉంటే ఎందుకు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారో ప్రజల మీద నాకు తెలియడం లేదు. మీరు పంపించేటువంటి 2 అభ్యర్థులు ఏ ఒక్కరు గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షం కూడా లేదు, అసలు దిక్కే లేదు, దేశంలో లేదు, రాష్ట్రంలో గతి లేదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు. మీరు పంపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపిస్తే ఆయన ప్రతిపక్షంలో ఉండాలి కదా, ఎందుకు ఈ అభివృద్ధికి అడ్డుకుంటున్నారో ఒకసారి మీరు ఆలోచించండి అని వాళ్ళను మరోసారి ఎన్నికలు జరిగిన ఇటువంటి ఈ అవినీతిపరమైనటువంటి డబ్బులు ఆలోచించి తేకండి. మీరు ఎన్ని తెచ్చినా సీతారాం నాయక్ గెలుస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మోడీ గారి నాయకత్వంలో అసలు నేను గెలిచిన మంత్రిగా కూడా నన్ను పంపిస్తాననేటువంటి వాగ్దానం ఈ రాష్ట్రంలో ఉంది. కనుక నాలాంటి వాళ్ళనే పంపిస్తున్నారు. నన్ను పంపిస్తే నేను తప్పనిసరిగా మీ ఆశయాలు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అది నేను తప్పకుండా తీరుస్తాను. నేనే గెలుస్తా ఉన్నా.